నా పేరు డాక్టర్ వరలక్ష్మి. నేను హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్ నండి. జెడ్పీహెచ్ఎస్ కల్లూరు హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా నేను ఇంగ్లీష్ టీచర్ అయినప్పటికీ కూడా సైకాలజీ నా ప్రవృత్తి. నేను సైకాలజీలో పిహెచ్డి పూర్తి చేశాను. పిహెచ్డి పూర్తి చేసిన కారణంగా విద్యార్థుల మనసుకి ఆకట్టుకునే రకంగా, విద్యార్థులకి వాళ్ళ మైండ్ సెట్కి సరిపోయే రకంగా నేను ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశము. మరియు మన ఇండియాలో ఇంగ్లీష్ అంటే విద్యార్థులు ఎక్కువగా భయపడతారు. మేము పనిచేసేది కొంచెం రిమోట్ ఏరియాస్లో కూడా వర్క్ చేశాను. రాయదుర్గ లాంటి ప్రాంతాల్లో పనిచేస్తున్నాను. అప్పుడు ఇంగ్లీష్ని అవలీలుగా అద్భుతంగా విద్యార్థులకు అందించడం కోసం అని చెప్పేసి ఎక్కువగా నేను కళాధారిత విద్యా విధానాలను ఎంచుకున్నాను. దాంట్లో భాగంగానే వర్లీ ఆర్ట్ని కూడా ఇప్పుడు చూస్ చేసుకుని దాని మీద వినూత్న ప్రయోగాలు చేస్తున్నాను. దాంట్లో భాగంగా రామాయణాన్ని, విలువలతో కూడిన విద్యను, వృత్తి విద్యను పరిచయం చేయడం కోసము ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. అది సక్సెస్ అయింది. దాని కారణంగా నేను ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. నేను సక్సెస్ సాధించడం అనేది గొప్ప విషయం కాదు. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈరోజు నా పాఠశాల విద్యార్థులు వాళ్ళు ఇన్స్పైర్ అవడంతో పాటుగా వినూత్నంగా వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు ఒక బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు నేను లాంగ్వేజ్ కాదు, నేను విద్యార్థులకు సమగ్ర మూర్తిమంత వికాసం కోసం అని చెప్పి పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి కాలేజ్ లెవెల్ వరకు కూడా విద్యార్థులకు వాళ్ళ ఏజ్ అండ్ స్టేజ్ ప్రకారంగా విద్యా విధానాలను ఎంపిక చేసుకుంటాను. దాంట్లో భాగంగా చిన్నపిల్లలకి టాన్గ్రామ్ అనేటువంటి ఒక చైనీస్ ఆర్ట్ అండి, అదొక పజిల్. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్గా ఉంటూ ఆ పజిల్ ద్వారా రిడిల్స్ని కూడా నేర్పిస్తాను విద్యార్థులు బ్రెయిన్ స్టార్మింగ్ పర్పస్. మరి రెండు చేతుల్లో ఎంగేజ్ చేస్తూ వాళ్ళకి రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి ఒరిగామి అనేటువంటి ఒక జపనీస్ మెథడ్ని కూడా నేర్పిస్తున్నాను. ఇవి కాకుండా ఫింగర్ ప్రింట్ ఆర్ట్ అంటే ఇన్స్టింక్ట్ సాటిస్ఫాక్షన్ అంటారు. ముట్టుకుంటూ పట్టుకుంటూ మేరియమ్ మాంటిసోరీ విద్యా విధానాన్ని కూడా విద్యార్థులకు అందించాలని చెప్పేసి ఈ విధంగా వినూత్నమైన విద్యా విధానాలను ఎంపిక చేసుకొని వాళ్ళని ఎంగేజ్ చేయడంతో పాటుగా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం నేర్చుకున్నది ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్, దాని ద్వారా వాళ్ళ ఎంపవర్మెంట్ సాధించే దిశగా నేను విద్యార్థులని ప్రోత్సహిస్తున్నాను. నేను వృత్తిరీత్యా ఇంగ్లీష్ టీచర్ అయినప్పటికీ కూడా మనం భారతీయులము. నాకు తెలుగు భాష అంటే కూడా చాలా ఇష్టము. అందులో మన పురాణ ఇతిహాసాలు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన పురాణ ఇతిహాసాలని, మన విలువల్ని మనము నేర్చుకోవాలి. ఒక టీచర్గా నేర్చుకుని విద్యార్థులకు పంచాలి. కాబట్టి నేను ఫస్ట్ నేర్చుకున్నాను. విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలని, పండుగలను పరిచయం చేయడం కోసం కూడా నేను వర్లీ ఆర్ట్ని నేను ఒక మార్గంగా తీసుకున్నాను. ప్రతి పండుగ కూడా ముందు రోజు మేము విద్యార్థుల చేత అది ఎలా చేసుకుంటాం, పండుగ ప్రాముఖ్యతను వివరించడం కోసము వర్లీ ఆర్ట్తో చిత్రాలు వాళ్ళతో చిత్రీకరించి దాన్ని ఇంగ్లీష్లోను తర్వాత తెలుగులో రెండింటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ నేర్పిస్తున్నానండి. నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు రెండు విద్యార్థుల్లో పెంపొందుతున్నాయి. అంటే కలెక్టర్ గారి సమక్షంలో మీరు అభినందించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తీసుకున్నాను. నేను కూడా తెలుగు అక్షరాలతో సంపూర్ణ రామాయణాన్ని వర్లీ ఆర్ట్తో గీశాను. దానికి కూడా నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. అయితే పెద్దవాళ్ళుగా నేను చేయడం గొప్ప కాదు. నా పర్యవేక్షణలో నా స్టూడెంట్స్ నేర్చుకున్నారు, ఈరోజు ఒక బుక్ ఆఫ్ రికార్డ్ తెచ్చుకున్నారు. నా స్కూల్ కూడా ఒక పేరు వచ్చిందని చెప్పేసి నేను ఆ రకంగా చాలా ఆనందపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ఈ రకంగా సపోర్ట్ చేసినందుకు మా స్కూల్ యాజమాన్యానికి, హెచ్ఎంకి, టీచర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి దీపిక. నేను ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ని అండ్ ఆల్సో నేను ఒక సైకాలజీ స్టూడెంట్ని. సో నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ రావడానికి కారణం, నేను తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న సంపూర్ణ రామాయణాన్ని వర్లీ ఆర్ట్ అనే ఒక గిరిజన ఆర్ట్లో 32 షీట్స్లో గీసి పిల్లలందరికీ 20 మినిట్స్లో రివైజ్ అయ్యే రకంగా చెప్పడం వల్లనే నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చింది. కానీ ఈ క్రెడిట్ అంతా మా మదర్ డాక్టర్ వరలక్ష్మికి వెళ్తుంది. ఎందుకంటే ఇంట్లో ఆవిడ చేసే వర్క్ ద్వారానే నేను ఆ వర్క్ని నేర్చుకొని ఇలా వినూత్నంగా నేను ఈ వర్క్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఇది ఇక్కడితో ఆగిపోకుండా ఈ ఆర్ట్ అనేది అందరికీ తెలియాలి, అందరికీ రామాయణం మీద ఒక అవగాహన రావాలి, విలువలతో కూడిన విద్యను అందించాలి, పిల్లలందరికీ ఇది యూజ్ అవ్వాలి. అందువల్ల మేము రోటరీ క్లబ్ ఆఫ్ గివింగ్ హ్యాండ్స్ అనే మా క్లబ్ ద్వారా 100 స్కూల్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసి పిల్లలందరికీ స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళకు 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్లో ఈ రామాయణం మొత్తం రివైజ్ అయ్యే రకంగా మేము పిల్లలందరికీ నేర్పిస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతుంది అండ్ ఖచ్చితంగా పిల్లలందరికీ ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలేఖ. నేను ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని. మా ఇంగ్లీష్ టీచర్ డాక్టర్ ఎం వరలక్ష్మి మాకు రామాయణంని వర్లీ ఆర్ట్ అనే ఆర్ట్తో ఎలాగా ఈజీగా గీయచ్చు అనేది నేర్పించారు. వృత్తాలు, త్రిభుజాలు నేర్చుకున్న ఏ విద్యార్థి అయినా సులభంగా మరియు సునాయాసంగా ఈ ఆర్ట్ను గీయవచ్చు. వర్లీ ఆర్ట్ అనేది ఒక గిరిజన ఆర్ట్.
దీనివల్ల మేము 20 మార్కులకు వచ్చే రామాయణంని 20 కుండల మీద గీసామని మాకు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏప్రిల్ ఎండింగ్లో వచ్చింది.